రెడీ 1. ఏటది? మీ బావగారు ఎక్కడున్నారో గానీ వాటేసుకోవడంలోనే ఉంది మొత్తం అంతా కాన్సన్ట్రేషన్. 1 అంటే ఎవరు వద్దు, 2 అంటే 2, 3 అంటే 3. ఓకే 2. అది ఇప్పుడు హ్యాపీగా ఉంది. 3. చూసారా అక్క? నువ్వు నాకు అన్యాయం చేసావు, నీకు వీళ్ళు అన్యాయం చేశారు. పద ఇల్లు కూర్చోండి ఇద్దరు. 1 వాడు కుర్చీ. జంప్. 2. మీరు ఇద్దరు పట్టుకోవచ్చు కదా, వెళ్ళండి. మీరు ఏం చేస్తాం? ఓకే 4 రెడీయా? 3. ముగ్గురులో ఎవరు 3 ఉన్నారు, ఎవరు అవుట్ అయ్యారు? మీరు 3 ఉన్నారా? నిన్ను అన్యాయం చేశారు సెల్లా. ఏం పేరు? సుష్మా. ఎప్పుడైనా మీ ఆయన గారికి సర్ప్రైజ్ ఇచ్చారా? పడేలాగా చాలా సార్లు. ఏం చేశారు? సైలెంట్ గా మంచిగా నవ్వుతూ ఉన్నప్పుడు బెదిరిస్తాను, ఏమో అయిందని షాక్ అవుతాడు. ఎంత అన్యాయం జరుగుతుందండి మగజాతికి. కాకపోతే ఇక్కడ ఇంతమంది ముందు నేను నోరు విప్పి మాట్లాడలేను. ఏం చేస్తారు బావగారు? ప్రైవేట్ టీచర్. టీచర్ గారినే నువ్వు దారిలో పెట్టి బెత్తంతో కొడుతున్నావు అంటే ఇంక నిన్ను అమ్మో మన జాగ్రత్తలో ఉండాలి అక్క. ఓకే సుష్మక్క, మనం మొదలెడదాం ఇక్కడ టంగ్ ట్విస్టర్లు. మిస్సెస్ వరల్డ్ అయ్యాక నేను గెలిచాను ప్రైజు, నాకు ఆల్ ద బెస్ట్ చెప్పిన వాళ్ళందరికీ అదిదా సర్ప్రైజ్. మిస్సెస్ వరల్డ్ గెలిచాక నేనయ్యా సర్ప్రైజ్. మిస్సెస్ వరల్డ్ అయ్యాక నేను గెలిచాను పెద్ద ప్రైజు, నాకు ఆల్ ద బెస్ట్ చెప్పిన వాళ్ళందరికీ అదిదా సర్ప్రైజ్. మిస్సెస్ వరల్డ్ గెలిచాక నేనయ్యా పెద్ద సర్ప్రైజ్. మిస్సెస్ వరల్డ్ అయ్యాక నేను గెలిచాను పెద్ద ప్రైజ్, మిస్సెస్ వరల్డ్ అయ్యాక చెప్పిన వాళ్ళందరికీ అదిదా సర్ప్రైజ్. మిస్సెస్ వరల్డ్ అయ్యాక నువ్వు పెద్ద సర్ప్రైజ్ బావగారికి నాకు తెలుసు. రెడీ? మిస్సెస్ వరల్డ్ అయ్యాక నేను గెలిచాను పెద్ద. నాకు ఆల్ ద బెస్ట్ చెప్పిన వాళ్ళకి చెప్పిన వాళ్ళకి అదిదా సర్ప్రైజ్. కళ్ళు మూసుకొని నీకు నేను సర్ప్రైజ్ ఇస్తా. సుష్మా టీచర్ కి మేము పెద్దగా ఇస్తున్న గిఫ్ట్. ఇప్పుడు చెప్దాం. మిస్సెస్ వరల్డ్ అయ్యాక నేను గెలిచాను పెద్ద ప్రైజ్, నాకు ఆల్ ద బెస్ట్ చెప్పిన వాళ్ళందరికీ అదిదా సర్ప్రైజ్. మిస్సెస్ వరల్డ్ గెలిచాక నేను అయ్యాను సర్ప్రైజ్. ఏదో ఒకటి లేండి, ప్రైజ్ సర్ప్రైజ్, అందులో జిజ్ ఉంది, ఇందులో ఇజ్ ఉంది, ఏదో ఒకటి వేసింది మా అక్క. ఓకే గట్టిగా చెప్పట్లో. హలో అండి, మీ పేరేంటి? జయంతి. జయంతి గారు, ఏంటంటే అంత అమాయకంగా ఉన్నారు మీరు? ఫేస్ డిఫెక్ట్. చూడడానికి ఎలా ఉంటారు? పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది? 6 years. 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలుగా జైల్లో ఉన్న ఆ వ్యక్తి పేరేంటి? జయంతి. మీరు జయంతి? మా హస్బెండ్ జైల్లో ఉంది ఆయనే కదా? ఎస్ 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 ఎస్. ఎక్స్క్యూజ్ మీ. జై శ్రీఆంజనేయ ప్రసన్నంజయ, శ్రీఆంజనేయ ప్రసన్నంజయ, శ్రీఆంజనేయ ప్రసన్నంజయ. నేను సర్ప్రైజ్. ఏంటి ఇలా సర్ప్రైజ్ ఇస్తానని భయపెట్టానా? అంటే నేను భయంకరమైన వ్యక్తులు చూడగానే అలా భయపడి శ్రీఆంజనేయ ప్రసన్నంజయ. నీకన్నా భయంకరంగా ఉంటారు చెప్పు. వీళ్ళు నిన్నే తట్టుకున్నారప్పుడు నన్ను తట్టుకోవడం చాలా ఈజీ కదా. వీళ్ళు కామెడీయా మళ్ళీ? అయినా నువ్వునేమిటి ఇక్కడ? హనీమూన్ కి వెళ్ళాలి కదా, పెళ్లి చేసుకున్నా, ఫస్ట్ నైట్ కూడా అయిపోయింది, ఇక్కడికి వచ్చావేంటి? అది జస్ట్ సీరియల్ లో, ఒరిజినల్ లైఫ్ లో కాదు కదా. ఓకే గట్టిగా చెప్పట్లో మన వసుదాకి. ఎలా నడుస్తుంది? కొత్తగా రెక్కలు వచ్చి ఎగురుతుంది. కొత్తగా పెళ్ళైంది కదా, అందుకే. పెళ్ళయ్యాక ఎగురుతారండి? పెళ్ళయ్యాక రెక్కలు కట్ అవుతాయి అంటారు కదా? లేదు, ఎగురుతారు. అది హస్బెండ్స్ కి కట్ అవుతుంది. అవును, హస్బెండ్స్ కి కట్ అయ్యి వైఫ్ ఎగురుతారు. అర్థమైంది నాకు ఇందాక నుంచి. మా సుష్మక్క, మా జయంతి చెల్లిని చూసిన తర్వాత అర్థమైంది ఎవరికి కట్ అవుతాయి, ఎవరికి ఎగురుతాయో.